ములుగు జిల్లాలో పోలీసుల పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. బాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో పోలీసులు పోస్టర్లు అంటించారు. ములుగు జిల్లా మావోయిస్టులారా, మీ కుటుంబం ఎదురు చూస్తుంది, మీ ఊరు రమ్మంటుంది, మీ స్వేచ్ఛకు అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇస్తుందంటూ పోస్టర్లో పేర్కొన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు వీడండి, అమూల్యమైన జీవితాన్ని కాపాడుకోండి, తమ వద్దకు వచ్చిన వెంటనే మీ ఇంటికి వెళ్లొచ్చు, మీ పునరావాసం తెలంగాణ ప్రభుత్వ హామీ అంటూ పోలీసులు పోస్టర్లు అంటించారు. ములుగు జిల్లాలో పోలీసుల పోస్టర్లు అయితే కలకలం సృష్టిస్తున్నాయి. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో పోలీసులు పోస్టర్లు అంటించారు. ములుగు జిల్లా మావోయిస్టులారా, మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తుంది, మీ ఊరు రమ్మంటుంది, మీ స్వేచ్ఛకు అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇస్తుందంటూ పోస్టర్లు పేర్కొన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు వీడండి, అమూల్యమైన జీవితాన్ని కాపాడుకోండి, మా వద్దకు వచ్చిన వెంటనే మీ ఇంటికి వెళ్లొచ్చు, మీ పునరావాసం తెలంగాణ ప్రభుత్వ హామీ అంటూ పోలీసులు పోస్టర్లు అంటించారు. ములుగు జిల్లాలో పోలీసుల పోస్టులు అయితే కలకలం సృష్టిస్తున్నాయి. బాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో పోలీసులు పోస్టర్లను అంటించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పోలీసులు అంటించిన పోస్టర్లకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? పద్మ ఏదుందో ఇప్పటికే మావోయిస్టులు అనేక సందర్భాల్లో ఇప్పటికే పోస్టర్లు అంటించడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ములుగు జిల్లా ఏటూరు నగరం సంబంధించినటువంటి మండలం దగ్గరలో ఇప్పటికే పోలీసులు మావోయిస్టులకు సంబంధించి లెటర్ వెలువరించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అనేక సందర్భాలు మావోయిస్టులకు పోలీసులకు మధ్య కొంత జరిగింది. ఈ నేపథ్యంలో మొన్న ఈ రీసెంట్ గా మేడారం జాతర జరగడంతో మేడారం జాతరలో అనేక అవకతవకలు జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంత చేసినట్టు తెలుస్తుంది. నిజంగా ఆ దృష్టిలో పెట్టుకుని చేసిన మావోయిస్టులు ఏం జరిగింది ఇంకా పూర్తిగా సమాచారం తెలియదు. ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్ కావచ్చు, మావోయిస్టులు ఇప్పటికే పోలీసు బలగాలు అలర్ట్ అయిన పరిస్థితుంది. సంబంధించి నూగూరు వెంకటాపూర్ కావచ్చు, ఏజెన్సీ ప్రాంతం ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం, ములుగు తాడవై మండలం, కన్నాయిగూడెం అనేక పోలీస్ స్టేషన్ ఇప్పటికే పోలీసులకు మావోయిస్టులకు మధ్య హెచ్చరికలు జరిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు లెటర్ కలకలం సృష్టించిందని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే పలు సందర్భాల్లో చాలా సందర్భాల్లో హెచ్చరికల లెటర్ జారీ చేయడం, అదే సందర్భంలో ఈ రోజు కూడా మావోయిస్టులు హెచ్చరికల లెక్కలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే దీనిపై ఇంకా ఎవరు చేశారు దీనిపై ఉన్నటువంటి సమాచారం కొంత పూర్తిగా రావాల్సింది. పలు గ్రామాలు ఇప్పటికే పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి పలు గ్రామాల పోలీసులు పోస్టర్లు అంటించారు. మావోయిస్టుల కుటుంబం ఎదురు చూసినట్టు మీ ఊరు రమ్మంటుంది, మీ స్వేచ్ఛకు అభివృద్ధి భరోసా తెలంగాణ ప్రభుత్వం కాలం చెల్లిన సిద్ధాంతాలను వీడండి, అమూల్యమైన జీవితాన్ని కాపాడుకున్నాను, మీ వద్దకు వచ్చిన వెంటనే మీ ఇంటికి వెళ్ళొచ్చు పునరావాస తెలంగాణ ప్రభుత్వం అంటూ ఈ నినాదాలు చేసిన పరిస్థితి. అనేక సందర్భాల్లో చాలా గతంలో నూగూరు వెంకటాపూర్ కావచ్చు, వాజేడు కావచ్చు, ములుగు, ఏటూరు నగర్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అనేక సార్లు లెటర్లు వేయడం జరిగింది. ఇప్పటికీ గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు జరిగినాయి. ఎన్కౌంటర్ల పేరుతో పిలిచి మావోయిస్టులను ఎన్కౌంటర్లు చేశారు. ఎన్నోసారి చర్చలు చేసినా కూడా దానికి సానుకూలంగా స్పందించలేదు గత ప్రభుత్వం. 10 ఏళ్ల అధికారుల నుండి ఎంతో మావోయిస్టులను మట్టుబెట్టిన పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చినటువంటి అంశాలను పూర్తిగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మావోయిస్టు లేఖ విడుదల చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.